గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో క్యారెట్ హల్వా తయారు చేయడం నేర్చుకుందాం. ఈ క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్లు 150 గ్రాములు, పాలు 500 గ్రాములు, పంచదార 50 గ్రాములు, నెయ్యి 20 గ్రాములు, యాలక్కాయలు 5, జీడిపప్పు పలుకులు 10, కిస్మిస్ పళ్ళు 7. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ఈ క్యారెట్ హల్వాకి ఉపయోగించే క్యారెట్లు పింక్ కలర్లో ఈ రకంగా ఉంటాయి. వీటినే ఢిల్లీ క్యారెట్లను కూడా అంటారు. మామూలుగా మనకి దొరికే క్యారెట్లు ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఈ క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి పింక్ కలర్లో ఉన్న ఈ రకమైన క్యారెట్లని ఉపయోగిస్తే రుచి బాగుంటుంది. ఎందుకంటే ఈ క్యారెట్లలో కాస్త తీపి ఎక్కువగా ఉంటుంది. ఈ క్యారెట్లని శుభ్రంగా కడుక్కుని తురుముకోండి. ఫుడ్ ప్రాసెసర్లో గ్రేటర్ బ్లేడ్ పెట్టుకుని, లేదంటే ఈ రకమైన బాక్స్ గ్రేటర్లో మీడియం సైజ్ చిల్లులున్న గ్రేటర్ని ఉపయోగించి కూడా దీన్ని తురుముకోవచ్చు. ఇలా తురుముకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. యాలక్కాయల్ని రోట్లో వేసి దంచి వాటి పైపెచ్చులు తీసేసి ఆ గింజల్ని మెత్తగా పొడి చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ ప్లేట్ పైన మూత పెట్టుకుంటే ఉపయోగించేంత వరకు వాసన పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక మందపాటి మూకుడిని స్టవ్ మీద పెట్టుకోండి. దాంట్లో పాలు పోయండి. పాలని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ కాయండి. పాలు పొంగుకి రావాలి. అలా వచ్చేదాకా కలుపుతూ కాయండి. పాలు పొంగుకొచ్చినప్పుడు ఫ్లేమ్ని మీడియంకి తగ్గించుకుని కాయండి. పాలు ఇగిరి చిక్కబడాలి. ఈ పాలు చిక్కబడే లోపల క్యారెట్లని ఉడికించుకుందాం. తురిమిన క్యారెట్లని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకుని ఆ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దాని మీద మూత ఏటవాలుగా పెట్టుకుని 1.5 నిమిషాల పాటు హై పవర్లో ఉడికించండి. ఆ పైన 1 నిమిషం పాటు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే తురిమిన క్యారెట్లు చక్కగా ఉడికి ఉంటాయి. స్టవ్ మీద వేరొక మూకుడు పెట్టుకుని వెచ్చపెట్టండి. దాంట్లో నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని వేసి కలుపుకుంటూ గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోండి. అలా వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో కిస్మిస్ పళ్ళని వేసి వేయించండి. వేడి నెయ్యి తగిలేసరికి కిస్మిస్ పళ్ళు చక్కగా ఉబ్బుతాయి. అవి బ్రౌన్ రంగుకి రాకముందు వాటిని చిల్లులు గరిటెతో తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన నేతిలో ఉడికించుకున్న తురిమిన క్యారెట్లను వేసి కలుపుతూ వేయించండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ క్యారెట్లలోని తడిపోయి డ్రై అవ్వాలి. అలా అయ్యేదాకా కలుపుకుంటూ వేయించండి. ఇక్కడ చూస్తున్నారు, పాలు చిక్కబడుతున్నాయి. ఈ వేయించుకున్న క్యారెట్లను తీసుకొచ్చి ఈ పాలల్లో వేసుకుని కలపండి. అంతా ఈ రకంగా కలుపుకున్నాక ఇంకా పలచగా ఉంది కదా, కొద్దిగా చిక్కబడేదాకా ఉడికించుకోండి. ఈ వేయించుకున్న క్యారెట్లు ఈ పాల మిశ్రమంలో ఉడికి ఈ హల్వా దగ్గరకు వస్తుంది. ఈ ఉడికించుకునేటప్పుడు మూకుడు అంచులకి చిక్కబడిన పాలు అంటుకుని అట్టలాగా కడుతూ ఉంటాయి. వాటిని గెరిటతో గీక్కుని వేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా కలుపుతూ ఉడికిస్తే కాసేపు అయ్యేసరికి హల్వా చిక్కబడుతుంది. ఇప్పుడు దీంట్లో పంచదార వేయండి. పంచదార కరిగి ఈ హల్వా పల్చనబడుతుంది. కాబట్టి కొద్దిగా చిక్కబడేదాకా మరి కాసేపు ఉడికించండి. అలాగని పూర్తిగా డ్రై చేయకండి. కొద్దిగా తడి ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన కొద్దీ ఈ హల్వా చిక్కబడుతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లో యాలక్కాయల పొడి, కాసిని వేయించి పెట్టుకున్న కిస్మిస్ పళ్ళు, కాసిని వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి కలపండి. అంతాను ఈ రకంగా కలుపుకుంటే హల్వా తయారైపోతుంది. సర్వింగ్ బౌల్లో పెట్టుకోండి. ఆ పైన వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే వేయించి పెట్టుకున్న కిస్మిస్ పళ్ళతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి ఎంతో బాగుంటుంది, తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది ఈ క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాని 2-3 పద్ధతుల్లో తయారు చేసుకుంటారు. ఒక పద్ధతిలో పాలు అస్సలు పోయకుండా ఈ హల్వాని తయారు చేసుకుంటారు.
అలా తయారు చేసుకున్న క్యారెట్ హల్వాకి రంగు బాగుంటుంది. ఎందుకంటే అందులో పాలు పడలేదు, అదొక కారణమైతే నేతిలో వేగినప్పుడు తురిమిన క్యారెట్లకి మంచి రంగు వస్తుంది. ఆ రంగు ఈ హల్వాలో చక్కగా కనబడుతుంది. మరొక పద్ధతిలో కండెన్స్డ్ మిల్క్ వేసుకుని ఈ క్యారెట్ హల్వాని తయారు చేసుకుంటారు. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నప్పుడు హల్వా త్వరగా తయారైపోతుంది. పాలని ఎగరబెట్టవలసిన అవసరం లేకుండా కండెన్స్డ్ మిల్క్ వేసుకుని కూడా క్యారెట్ హల్వాని తయారు చేసుకోవచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ క్యారెట్ హల్వాని మీరు కూడా తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదూ. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.